వాక్యంలోంచి మనం దేవుని సత్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో ప్రసంగి రాసిన గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము ఆత్మీయ భాగ్యం అని పెట్టుకోండి. మూడు సంగతులు చెప్తాను, ఎక్కువసేపు చెప్పరు. మూడు విషయాలు నేర్చుకుందాం. ఆత్మీయ భాగ్యము. ప్రైజ్ లార్డ్. ఏంటి ఆత్మీయ భాగ్యం? శారీరక భాగ్యము, బంగారం, వెండి, ఐశ్వర్యాలు, భూములు, రకరకాల వీలులు, ప్రపంచం, రకరకాల ఆస్తులు, అంతస్తులు, ఇవన్నీ రకాలుగా ఉంటాయి. అవి శారీరక ఐశ్వర్యం. కానీ దైవిక ఐశ్వర్యం లేక దైవిక భాగ్యం ఏంటి? ఆ భాగ్యం 3 సంగతులు నేను మీకు నేను ముగిస్తాను. ఆయన ప్రసంగంలో దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ప్రసంగంలో 5వ అధ్యాయము 18వ వచనం. మరియు కోరదగినది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలములనియు ఒకడు అన్నపానములో పుచ్చుకొంచు తన కష్టాయితం అంతటి వలన క్షేమముగా బతుకుతున్నట్టే. ఇదే వానికి భాగ్యం. ఎంతో మంది డబ్బు ఉందో, చాలా మంది డబ్బు ఉంది, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, పరిశుద్ధత ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, ఏముండదు. ఏదో బతుకుతున్నాం అంతే, బతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. జనరల్గా ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేనైనా మీరు నేర్చుకున్నాం. మన జీవిత కాలం అంతా దేవునికి అనుకూలంగా మన కష్టాయుతాన్ని మనమే అనుభవిస్తూ మనమే క్షేమంగా బతుకుచుండం అన్నది దేవుని దృష్టిలో భాగ్యం అంటది. అది భక్తుడు ప్రసంగి పరిశుద్ధాత్మ అనుసారంగా రాస్తున్నాడు, రాస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనిస్తే మీకు ఎంతో మందిరా, నేను చాలా బోల్దేరా, అన్నీ ఉన్నాయి. చాలా మందిరా సమాధానం లేదు, శాంతి లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు, వాక్యానుసార రక్షణ లేదు, మారుమనసు లేదు, దేవుని వాక్యానుసార జీవితం లేదు. అయ్యో, ఒకరి పట్ల ఒకరి బాధ్యత లేదు, ఏమి లేదు. అలాంటి బాధ్యతారహితమైన పరిస్థితులు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అలా కాదు. అలా జీవితున్న ఒకళ్ళ ఎంత తొలతూగినా దానివల్ల ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? మీరు బాగా గమనించండి. ముఖేష్ అంబానీ కొడుక్కి అతనికి భయంకరమైన బలహీనత. కోటీశ్వరుడు. అతని పెండ్లే ప్రపంచంలో ఎవరు చేయలేదు, అంత ఘనంగా జరిగించాడు తండ్రి. కానీ అతని బలహీనత. మీకు అర్థమైందా? మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని. ఒక పక్కన మరో పక్క నుంచి ప్రపంచంలో కోటీశ్వరులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళలోని ఇంత అన్నం తప్ప, ఇంత గేంజ్ తప్ప వేరే తాగలేని పరిస్థితి, వెళ్ళలేని పరిస్థితి. ఇలా కోటీశ్వరులు ఉన్నారు. బైబిల్ కష్టాయితాన్ని వేరొకరు అనుభవిస్తున్నారు, వేరొకరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ వాళ్ళ కష్టాయితాన్ని వాళ్ళు, కానీ బైబిల్ గ్రంథం ఉందంటే దేవుని మాట్లాడు, నీ కష్టాయితాన్ని నువ్వే అనుభవిస్తావు. కీర్తనకారుడు 128 రాశాడు బైబిల్ గ్రంథంలో, నీ కష్టాయితాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ బోధిని బలచుడు, నీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కలు వలి ఉంటారు. దేవుని అందరి భయభక్తులు కలిగి నేను వాక్యముని బట్టి దేవుని తోవల్లో, యేసు పర్వతాన్ని నేను దేవుని తోవల్లో, వాక్య త్రోవల్లో నడుచుకునే వారికి ఈ వాగ్దానం చెందుతుంది. ఎందుకంటే నీ కష్టాయితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం అంటాడు. అది భాగ్యం అంటాడు బైబిల్ గ్రంథంలో. భక్తుడు అని వ్యర్థము 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 వ్యర్థమని రాసినటువంటి సూర్యుని కింద భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్కటి వ్యర్థమని రాసిన ప్రసంగి ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప భాగ్యం అంటాడు. అందరికీ భాగ్యం లేదు, అందరికీ భాగ్యం లేదు. కనుక దేవుని బిడ్డ, మనకిచ్చిన ధన్యతను, మన కష్టాయితను మనకి అనుభవించే గొప్ప ధన్యతను దేవుడు మనకిస్తే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత దైవిక ఉండాలి. దేవా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. మీకు అర్థంగా? మీ స్థితిలో మరి కొంతమంది యవనస్తులు వాళ్ళ తల్లిదండ్రులు ఏది పడితే, నాన్న విమానం కొనమంటే విమానం కొనగానే శక్తి స్తోమత ఉంటే విమానం కూడా కొనేస్తారు. స్తోమత లేక ఆగి ఉండొచ్చు, కానీ కొనేస్తారు. అంత ముద్దుగా పిల్లలను చూస్తారు. కానీ ఆ పిల్లలు ఎంతవరకు దాన్ని సద్వినియోగ పరచుకోగలుగుతున్నారు? జాగ్రత్తగా గమనించండి, ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ముద్దుగా, అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లలు. మీకు అర్థమైందా? గుంటూరు వెళ్ళినటువంటి ఒక మన సాఫ్ట్వేర్ కుర్రాడిని ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ, ఆయన నాన్నని ఎంత ముద్దుగా పెంచాం, అసలు ఉద్యోగం చేయవలసిన ఆవశ్యకత లేదు, సాఫ్ట్వేర్ చదివి అమెరికా చూస్తారు, అమెరికాలో వీళ్ళు చదువుకుంటారు, అమెరికాలో ఉద్యోగం చేస్తారని ఆశపడి వెళ్ళు చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నామని ఎంతమంది ఏడుస్తున్నారు. ప్రపంచాన్ని గమనించండి అయ్యా. దేవుడు మనకిచ్చింది సద్వినియోగపరచుకోవడం అది దైవిక భాగ్యం, అది దైవిక భాగ్యం. అది దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అవకాశం లేకపోతే ఒక వేరు,
కానీ అవకాశం ఉండి కూడా ఈ ధన్యతను ఈ చుమ్ముకుడిలో రాకుండా, ప్రార్థన లేకుండా, దైవికత గుండా దేవుని సంఘముతో ఏకీభవించి దైవ ప్రజలతో కలిసి ప్రార్థన చేసే ఆ ధన్యత, భాగ్యము కలిసి పంచుకోకుండా ఇంకా ఎంతవరకు మన జీవితాల్ని అస్తవ్యస్తంగా మనం గడుపుతుంటాం. ఆలోచించండి. దేవుని సన్నిధిలో గడపడం ఎంత భాగ్యం అది. బైబిల్ అని అంటాడు. వారి కష్టాయితని ఆయుష్కాలం అంతయు చక్కగా అన్నపానములు పుచ్చుకొని దైవికంగా వాళ్ళ జీవితంలో దేవుడిచ్చిన కష్టాయితాన్ని అనుభవించడం ఒక దైవిక భాగ్యం అంటాడు భక్తుడు. నిజమే. ఎంతో మంది ఈ భాగ్యాన్ని లేని వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కడ దేవుడు మనకిచ్చాడు ఆ ధన్యతను, ఆ కృపనిచ్చాడు. ఎంత కృతజ్ఞత కలిగి ఉండవలసిందో ఒకసారి మీకు మీరుగా ఆలోచించవలసిన పరిస్థితిని ప్రభు యొక్క ఆత్మ మన మధ్య కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త మీరు గమనించాలి. ప్రభు పేరట బైబిల్ గ్రంథం చెప్తుంది. రెండో విషయాన్ని కొంచెం లోపలికి వెళదాం. దేవుని స్తోత్రం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం షెబార్ అని ఈ మాటలు పలుకుతుంది. చూద్దాం. నీ జనులు ఆ భాగ్యవంతులు, ఆ. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ ఆ. జ్ఞానవచనలను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ప్రైజ్ గాడ్. సొలొమోనుతో ఈ యొక్క మాట చెప్తుంది షెబార్ అని. అయ్యా, చాలా మంది డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఉన్నాయి, ఉన్నాయి. కానీ నీ జ్ఞాన పలుకులు, ఈ సామెతలు, నీ నోట దేవుడు పెట్టినటువంటి జ్ఞాన పలుకులు వినడానికి నీ సేవకులు భాగ్యవంతులు. ఎందుకంటే అందరూ దేవుని మాట వినలేరు. ప్రైజ్ గాడ్. వినలేరు. చాలా మంది మీరు గమనిస్తారు. దేవుని మాట చాలా మంది ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకంటే లోకము, మనుషుల మాటలు, ప్రపంచం, ఈ ఊసులు, ఆ ఊసులు, పనికిమాలిన అనేకమైనటువంటి చెత్త మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ప్రపంచంలో ఉంది. కనుక దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వరు. దేవుని మాట ఎందుకు? దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం అది. ఈ ప్రపంచంలో ఎవరి మాట విన్న జీవం రాదు. కానీ దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాటలో అభిషేకం ఉంది. దేవుని మాటలో నేను బతికించే శక్తి ఉంది. నీ జీవితాన్ని ఆశ్రయించే శక్తి ఉంది. నిన్ను విడిపించే శక్తి ఉంది. నేను ఏ సమస్యలు ఉన్నా, సోదరులు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఏ పశువు ఉన్నా, నేను ఎలాంటి భయంకరమైనటువంటి బంధకాలు ఉన్నా నేను విడిపించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఎందుకంటే అది జీవం గల దేవుని మాట. ఆ మాట వింటే నీ జీవితానికి ఎంత భాగ్యం. ఆ మాట వింటే ఎంత భాగ్యం. అందుకే నీ యొక్క సేవకులు, నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు. ఆ మాటలు నువ్వు దేవుడు తన నోట్లో పెట్టే మాటలు. సొలొమోను చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. సేవ అంటుంది, ఈ దేవుడు నీ నోట్లో పెట్టిన పలుకులు ఎంత జ్ఞానమైన పలుకులు. ఆ మాట వినడానికి ఎంత దైవికమైన ఇది ఉండాలి. నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు. ఎంత దేవుని మాటలు ఎంతమంది నా మాట విని వణుకుచున్న వాడిని నేను దేవుని వాక్య లేఖన ప్రకారం వాడే దీవించబడతాను రాబడింది కదా. ఎవడు నా మాట విని వణుకునో వాడే దర్శిస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక దేవుని మాటలు వినడం ఎంత ధన్యత. నిద్ర ఇవ్వకపోతే రేపు పోతావు, రేపు ఎల్లుండి నిద్రపోతావు. నిద్ర ప్రపంచం కాదు. కానీ దేవుని మాట ఈ రోజు మాట నీకు రేపు ఉండదు. ఈ రోజు సమయం నీకు రేపు ఉండదు. ఈ రోజు సేమ్ శుక్రవారం మళ్ళీ నీకు వేరే రోజు రాదు. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇదే రోజు ఈ శుక్రవారం మళ్ళీ రాదు. ఈ ధన్యత నీకు రాదు. ఈ భాగ్యం రాదు. ఈ మెసేజ్ మళ్ళీ నీకు రాదు. ఈ వాక్యం చెప్పేవారు కనిపించరు. కానీ బైబిల్ గ్రంథం దేవుని వాక్యం ఇప్పుడే సద్దుని పట్టుకుంటే ఇప్పుడే ఇది భాగ్యంగా ఎంచాలి. దేవుని వాక్యం ఎండో భాగ్యంగా ఎంచాలి. దేవుని వాక్యం దేవుని సల్లో గడపడం ఒక భాగ్యం ఎంచాలి. నా దేవుని మందిర ద్వారంతో కూర్చుంటా నాకెంత ఇష్టము అంటాడు దావీదు. మహాచక్రవర్తి అయిన, మామూలు కాదు, చాలా పెద్ద ఉన్నతమైనటువంటి అనేక సామంతులకు చక్రవర్తి అయిన దావీదు చెప్తాడు, నా మందిర ద్వారంతో కూర్చుంటు. ఒక ద్వారం మహాచక్రవర్తి అయిన వాడు ద్వారంతో కూర్చుంటాట. మీరు ఆలోచించండి. నా మందిర ద్వారం కూర్చుంటే చాలు నాకు దీవెన. అంటే దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని వాక్యం వినడానికి ఎందుకు ప్రజలు తగినటువంటి ఆసక్తి చూపలేని పరిస్థితి ఎందుకు? నిద్ర చెప్పారు కదా మీకు. నిద్ర ఎప్పుడు పోతుంటాం. నో. తగినంత నిద్ర ఉన్న ఆరోగ్యం మంచిది. కానీ దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే అదే అనారోగ్యాన్ని కలుగు చేసే ప్రమాదాలు కూడా ఉన్నాయని సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగు గాక. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. జాగ్రత్తగా గమనించాలి. తండ్రి పాదాల దగ్గర కొంతమంది నిద్ర చాలదని, కొంతమందికి ఇది చాలదని, తెల్లవారు మళ్ళీ మనకి ఏవో పనులు ఉన్నాయని రకరకాలు అనుకుని దైవ సన్నిధిని, దైవ చిత్తాన్ని, దేవుని మాటలు విని ధన్యతను కోల్పోతున్న పరిస్థితి ఎంత. ఒక్కసారి
ఇప్పుడు దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటే రేపు పొద్దున ఇదే భాగ్యం నీకు దొరకాలంటే నువ్వు పెద్దవాడివైనా, లేకపోతే ముసలిదానివైనా, ఇంకో దానివైనా రేపు పొద్దున ఈ మాట నీకు దొరకవు. ఈ భాగ్యం నీకు ఉండకపోవచ్చు. నువ్వు ఆ స్థితికి నువ్వు ఉండవు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఎవరు నీకొచ్చి నీ దగ్గరకొచ్చి బైబిల్ పట్టుకొని నీకు వాక్యం చెప్తారు? ఎప్పుడు బాగున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, యవ్వనంగా ఉన్నప్పుడే, మన శక్తి ఉన్నప్పుడే దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి, ఆయన వాక్యాన్ని పట్టుకొని, ఆయనకు అనుకూలంగా జీవిస్తే బైబిల్ ఒక రోజు కాకపోతే ఒక రోజున మనం గొప్ప గొప్ప అద్భుతాలు, సూచికలు, ఆశ్చర్యాలు మన జీవితంలో పొందుకుంటామనే జ్ఞానము, ఆలోచన మనకుండాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. తిండి ఎవడైనా పెడతాడయ్యా. అమ్మా మాదా కొలవని ఏ ఇంటికెళ్ళినా తిండి పెడతాడు. లేదా తెలిసిన వాళ్ళైనా సరే, రా బ్రదర్ రా సిస్టర్ అని తిండి పెడతారు. కానీ వాక్యం నీ దగ్గరికి, నీ ఇంటి దగ్గరికి, నీ ఇల్లు దగ్గరికి వాక్యం వస్తుంటే, ఆ పవిత్ర వాక్యాన్ని తోసిపుచ్చే ఆ భయంకరమైన పరిస్థితి ఉండటానికి వీల్లేదు. కనుక దేవుని భాగ్యమేది. ఆయన సన్నిధిలో అందుకే ఆ యొక్క శబర్ అంటుంది. నీ సన్నిధి దేవుని సన్నిధిలో ఆ దేవుడు నీ నోట్లో పెట్టిన ఆ జ్ఞానమైన పలుకులు వినడానికి నీ ప్రజలు భాగ్యవంతులు. నీ సేవకులు భాగ్యవంతులు. దేవుని మాట విని ఎంత ధన్యత. విని చెడిపోయిన వారు లేరు. వినక చెడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది వాక్యం వినలేక, వాక్యం యొక్క స్థితిని పొందలేక ఎంతో మంది పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒకసారి దౌర్భాగ్యమా, భాగ్యం కావాలా? మనకి దౌర్భాగ్యం వద్దండి. భాగ్యమే కావాలి. అది దేవుని సెల్లో ఉన్నది. బైబిల్ గ్రంథం దేవుని సెల్లో ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం చెప్తున్నాడు. లేఖనాల్లో ఉన్న సత్యం అది. నీ సన్నిధిలో దేవుని నీ మాటలు వినే ఆ గొప్ప భాగ్యం నీ ప్రజలకు ఎంత భాగ్యం ఇచ్చేతాను. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక ఈ రోజు నేను ప్రపంచంలో సొలొమోను కంటే గొప్పవాడు ఎవడు లేడట. సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవడు లేడు. అంత జ్ఞానం ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. కానీ సొలొమోను కంటే గొప్పవాడికి ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడికి ఉన్నాడు. యోహాను కంటే గొప్పవాడికి ఉన్నాడు. ఆ గొప్పవాడి జీసస్. అతని మాటలు ఉదయకాలం నీ గృహంలోనికి, నీ ఇంట్లోనికి, నీ దగ్గరకే వస్తున్నాయి. నీ దగ్గరకే వస్తున్నాయి. ఆస్వాదించలేని దౌర్భాగ్యత నీకు ఉండకూడదు. దాన్ని వినలేని పరిస్థితి చెవుడు నీ దగ్గర ఉండకూడదు. దేవుని పాదాల దగ్గర నేర్చుకో. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు జీవితంలో నిద్ర, సుఖము, లోకం ఇవన్నీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరికి కావాలి. దేవునికి మహిమ. కానీ ఈ మాటలో ఉన్న సత్యం, ఈ మాటలో ఉన్న శక్తి, ఈ మాటలో ఉన్న ఆశీర్వాదం నీ జీవితానికి కావాలనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే శబార్ అంటుంది, నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు. తెల్లవారు లేచి నీ మాటలు వినడానికి. నేను అన్ని చూశాను. నువ్వు చెప్పిన దానికంటే, నీ ప్రజలు వినిన దానికంటే, ఇంక నేను చెప్పిందని విన్నారు ఇంకా ఎక్కువగా దేవుడు నిన్ను ఆశ్రయించాడు అని సొలొమోనుతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎంత గొప్ప భాగ్యం అండి. ఎంత గొప్ప భాగ్యం. తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. ప్రభా నువ్వు ఆశ్చర్యకరమైన దేవుడు. నువ్వు ఆశ్చర్యకరమైన దేవుడు. ప్రైజ్‌లార్డ్. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఆ శృంగార దేవాలయం దగ్గర ఆ కుంటివాడు ఏంటి ఎప్పుడు నా బతుకి అడుకోవడమేనా? ఎప్పుడు నా జీవితానికి ఏదైనా ఒకవేళ అనుకున్నాడేమో. ఒకవేళ ఆ సమయంలో పశ్చాత్తపడ్డాడేమో. ఒకవేళ జీవితంలో ఏదైనా అనుకున్నాడేమో. ఆయన ఏంటి ఇంత భయంకరమైన నా జీవితంలో ఎప్పుడు అడుక్కోవడం, లేతే ఆ నలుగురు నాతో పాటు వాళ్ళు కూడా తినడం ఇదేనా బతుకు? లేతే నా బతుకు అందరూ దేవాలయానికి సంతోషంగా పెడుతూ, దేవుడిని స్తుతిస్తూ, ఆరాధన చేస్తున్నారు. నాకు ఈ పరిస్థితి ఏంటి? అనుకున్నాడేమో. ఒకవేళ ఆ బాధను దేవుడు చూసాడేమో. తెలీదు మనకి. మనం ఆలోచించలేము. అది ఏమైంది? మనకి దాని సంగతులు పూర్తిగా విశదీకరంగా రాయబడలేదు. గాని ఒకవేళ దేవుడు చూసాడేమో అతని ఉదయాన్ని. ఆ రోజే ఎన్నో సంవత్సరాలుగా పెడుతున్న పేతురు, యోహానులు ఆ రోజే అక్కడ ఆగి, మా దగ్గర వెండి బంగారం లేదు. మా తట్టు చూడు. అతన్ని యేసు నామములో లెమ్మని చెప్పి అతన్ని కుడి చేయి ఇచ్చి లేవనెత్తడం అది ఎంత ధన్యత. అతనికి అన్ని గుడి పక్కనే ఉన్నాడు వాక్యం వినడానికి పరిస్థితి లేదు. గుడి పక్కనే ఉన్నాడు ఆరాధన చేయడానికి పరిస్థితి లేదు. గుడి పక్కనే ఉన్నాడు. ఆయన అడుక్కోవడం తప్ప ఆ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. జాగ్రత్తగా ఇంట్లోనే పక్కనే మంచం మీద పడుకుంటున్నావు. పక్కనే ఉంటున్నావు. కానీ దేవుని మాటలు వినడానికి తగిన స్థితి లేదు నీ దగ్గర. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర నేర్చుకోండి. పక్కనే పడుకుంటారు. కనీసం అయ్యో తల్లి, తండ్రి అలా ఆరాధన వింటున్నారు, వాక్యం వింటున్నారు. మనకు స్పష్టంగా వాక్యం వినబడుతుంది, ఆరాధన వినబడుతుంది. మనం లేచి మనం కూడా ఆరాధన పాల్పొందాం, మనం ఆశపడదాం అన్న ఆలోచన కూడా రాలేని పరిస్థితిలో ప్రపంచం ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితి దేవుని వాక్యం చెప్తుంది. నీ ఇంట్లోనికి, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి వాక్యం వస్తే వాక్యాన్ని తొణికిరిస్తున్న
దౌర్భాగ్యత నీకు ఉండకూడదని పరిశుద్ధమడు. ఎంత ధన్యత! ఆయన మాటలు విని, ఆ వాక్యం బట్టి మాటలు విని, ఆ వాక్యంలో దీవెన పొందుకొని, ఆ వాక్యంలో శక్తిని పొందుకొని, ఆ వాక్యంలో దైవికమైనటువంటి విడుదల పొందుకొని, ఆ వాక్యంలో స్వస్థ పొందుకొని, ఆ వాక్యంలో క్షేమాన్ని పొందుకొని, వాక్యాన్ని బట్టి దీవించబడిన జనం ఎంత ఆశీర్వాదకర జనంగా ఉంటారు. కనుక లేఖనాలు చెప్తున్నాయి, దేవుని వాక్యంలో సత్యమది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ధన్యత దేవుడు తన కృపను బట్టి మనకిచ్చాడు. తన కృపను బట్టి మనకిచ్చాడు ఈ ధన్యత. కనుక మనం గొప్పవాళ్ళం కాదు, మనకున్న గొప్ప తెలివితేటలేం కాదు. దేవుడు కృపండి. అందుకే అంటాడు, షాబార్ అంటుంది, నీ మాటలు వినే ఆ గొప్ప భాగ్యము నీ సేవకులు, నీ ప్రజలు ఎంత భాగ్యం. బైబిల్ అని చెప్తుంది, దేవుని మాటలు వినడం, దేవుని వాక్యసమైన పలుకులు వినడం అది ఎంతో భాగ్యమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవదిగా బైబిల్ అని చెప్తుంది, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములలో నడుచుచు నీకు అప్పగించిన ఆయన భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును. క్రైస్తలా నీ సెల్లో ఓ ప్రధానమంత్రి పక్కన నుంచి వచ్చేమో, ఓ ముఖ్యమంత్రి పక్కన నుంచి వచ్చేమో, ఈ ప్రపంచంలో అంతగానే గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళు ప్రపంచంలో అంతర్జాతీయమైన ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేమో, ఈవెన్ ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి వ్యక్తి ఆయన పోప్ పక్కన నుంచి వచ్చేమో, కానీ దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో భాగ్యం అందరికీ రాదు. దానికి రక్షణ ఉండాలి, మారు మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, తగిన దైవిక జీవితం ఉండాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యాన్ని అనువర్తింప చేసుకోవాలి, వాక్యంలో బతకాలి. ఒక రోజు ఆయుష్ పరిపూర్ణమైనప్పుడు ఆ వాక్యము ఆ పరిశుద్ధాత్మ దేవుడే దేవుడి సన్నిలో నిలబెడతాడు. జకర్యా బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం అంటాడు, ప్రధాన యాజకుడు యెహోషువతో దేవుడు మాట్లాడతాడు, నేను నీకు అప్పగించదాన్ని భద్రంగా. నీకేం అప్పగించాడు? నీకు తిండి అప్పగించాడా? నిద్ర అప్పగించాడా? నీకు ప్రపంచంలో శారీరక సంబంధ సుఖం అప్పగించాడా? నీకేం అప్పగించలేదా? నీకు రక్షణ ఇవ్వలేదా? నీకు మారుమనసు ఇవ్వలేదా? నీకు బాప్తిస్మం ఇవ్వలేదా? నీకు ఆశీర్వాదం ఇవ్వలేదా? నీకు విద్య ఇవ్వలేదా? నీకు దేవునికి సంబంధం ఆశీర్వాదం నీకు ఇవ్వలేదా? మరి ఇవన్నీ నీకు అప్పగించమే కదా. నీవు అప్పగించవన్నీ పక్కన పెడుతూ నీకు అప్పగించిన దాన్ని కాపాడలేని పరిస్థితి ఉంటే నువ్వు దేవుని స్థలంలో నిలిచి భాగ్యం ఎట్టు పొందుకుంటావు? నీ తోటి వారు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతే నువ్వు నరకంలో ఉంటే ఎంత పరిస్థితి? ధనవంతుడు లాజరుకున్న పరిస్థితి వచ్చేస్తే ఏం పరిస్థితి? కేకలేస్తున్నాడు, అబ్రహామా. అప్పుడు గుర్తొచ్చాడు అబ్రహాం. అయ్యో, ఆ రోజే నిద్రమాని, ఆ రోజు దేవుని పాదాల దగ్గర గడిపితే, ఆ రోజే ప్రభు పాదాల దగ్గర గడిపితే చక్కగా జుమ్ గుడిలో ప్రభు పాద ఎంత ఆశీర్వాదం అనుకుంటుంది. దేవుడు మనకు ఆశ్రయించి మనకి ఇచ్చినటువంటి ధన్యతను కోరుండి మనం చులకన భావంతో మనకున్న పరిస్థితులు బట్టి, మనకున్న వీక్నెస్లు బట్టి, మనకున్న లోకస్థమైన పరిస్థితులు బట్టి ఈ యొక్క దైవికమైనటువంటి సహవాసాన్ని కాలదనుకుంటున్నాం. క్రైస్తవులు దానికి ఎంత దైవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితి ఆలోచిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని పాదం గడిపండి. మీకు అర్థమైందా? నన్ను కనికరించిన 76 సంవత్సరాలు వృద్ధురాలు. మీకు అర్థం? మా వదిన అంటే మా పాస్టమోల అక్క 76 సంవత్సరాలు ఉపవాసం మాందు. మీకు అర్థమైందా? దేవుని సన్నిధి మందిరం మాందు. ఏడుస్తాడు, నన్ను మందిరం తీసుకెళ్ళండి, నన్ను మందిరం తీసుకెళ్ళండి. మీరు అప్పటికి ఎవరు సాయం ఇచ్చి పంపిస్తుంటారు? ఒకసారి ఆలోచిద్దాం. 76 సంవత్సరాలు నాన్న నా గురించి ప్రార్థన చేయాలి. దేవుని పాదాల దగ్గర ఎంత ఆవిడికి రావాలనుంది, వాక్యం వినాలనుంది. తీసుకుని వెళ్ళి వీళ్ళు ఏదో బండి మీద వెళ్ళిపోతారు, ఆ కూతురు అల్లుడు. ఆ వెనకతల దానికి బస్సు ఎక్కడమా 76 సంవత్సరాలు బుద్ధులు ఎక్కలేదు. ఎవరో సాయం ఉంటే దేని మీద తీసుకెళ్ళట్లేదు. ఇక అర్థమైందా? చివరికి ఆ టీవీ దగ్గర కూర్చొని ఒక టీవీ లైవ్ వస్తే టీవీ దగ్గర మాటలు వింటదట. కొన్నిసార్లు ఎంత ఏడుస్తుంటది, అయ్యో నాకైతే వెళ్ళాలంది, నీకు వెళ్ళడానికి అవసరం, వినడానికి అవసరం, అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండి చాలా మంది ఈ భాగ్యాన్ని కాలదనుకుంటున్నారు. ప్రైజ్ గాడ్.
నీకు గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఈరోజు జూమ్ కుడికిలో ఎంతమంది వచ్చారు. నీకు అప్పగించిన దాన్ని నువ్వు సక్రమంగా కాపాడకపోతే ఆ భాగ్యాన్ని కోల్పోతావు. నీకు అప్పగించిన దాన్ని కాపాడాలి. నీకు అప్పగించిన నీ భార్యని కాపాడుకో, నీకు అప్పగించిన నీ భర్తని కాపాడుకో, నీకు అప్పగించిన నీ పిల్లల్ని కాపాడుకో, నీకు అప్పగించిన నీ కుటుంబాన్ని కాపాడుకో, నీకు అప్పగించిన సంఘాన్ని కాపాడుకో. నీకు అప్పగించిన ప్రతిదీ నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత మీద ఉంది. నీకు అప్పగించు నువ్వు కాపాడుకోండి, నా మందిరంలో నువ్వు అధికారిగా ఉంటావు. నా సన్నిధి నిలిచి భాగ్యం, ఇక్కడ అందరికి ఎంతమంది భాగ్యం ఇచ్చాను అలాంటి భాగ్యం నీకు ఇస్తాను. నా సన్నిధి నిలిచి భాగ్యం మీకు అర్థమైందా? జాగ్రత్తగా చెప్పాను ఇప్పుడే మీకు. ప్రపంచంలో గొప్ప గొప్ప అధిపతుల దగ్గర నిలబడే అవకాశం నీకు ఉండొచ్చు, కాదని చెప్పను. కానీ దేవుని దగ్గర నిలబడే బాధ్యత, ఆ అర్హత నీకు ఉండకపోవచ్చు. నిలబడడానికి దాని డబ్బులు, లోకం, ప్రపంచంలో కండలు అర్హతలు కాదు. డబ్బు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు అర్హతలు కాదు, పదవులు అర్హతలు కాదు. సరైన మారుమనసు, సరైన పశ్చాత్తాపం, సరైన దీనత్వం, సరైన వాక్యానుసార జీవితం, అది దైవిక అర్హత. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మానుసారం జీవించేది అర్హత. దేవుని సెలవు నిలబడడం మహా కష్టం, చిన్న విషయం కాదు. అలాంటి భాగ్యం బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి లేఖనాల్లో, ఇప్పుడే దేవుని సెలవు నిలబడకపోతే, ఇప్పుడే దేవుని సెలవును ఉండకపోతే, ఇప్పుడే దైవ సెలవుని దేవుని వాక్యానుసారం వినకపోతే, ఇప్పుడు రేపొద్దున భావి జీవితం నీకేంటి? ఎవరు దీన్ని అర్థం చేసుకోలేం, అర్థం చేసుకోలేం. దేవుని స్తోత్రం. ప్రపంచంలో ఎన్ని బహిరంగ సభలకు వెళ్ళినా నీ జీవితంలో సగిన సార్ మారు మనసు, పశ్చాత్తాపం, వాక్యం నీ జీవితం మారకపోతే పరలోకం కాదు, పరవాడకూడదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని వాక్యానుసారంగా లేకపోతే ఎవ్వరు కూడా ఇంపాసిబుల్. తండ్రి పాతగా నేర్చుకున్నాం. అందుకే శాస్త్ర నీతి కంటే నీతి అధికమైతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం. అంత జాగ్రత్త ఉండాలి. ఏం చూసి మనం లోక సంబంధం ఉండడానికి ప్రయత్నించాలి, గర్వించాలి. తండ్రి పాల దగ్గర నేర్చుకున్నాం. ప్రభా క్షమించు. నిజమే ప్రభా, నువ్వు అప్పగించింది ఏదైతే నాకు అప్పగించావో పెట్టుకోండి. భార్య భర్తలు దేవుడు పెళ్లి చేసి జతపరిచారంటే ఒకరినోరు అప్పగించుకుంటారు, రెండు చేతులు పెడతారు. నమ్మకత్వమనకు సూచనగా అని చెప్పి రెండు చేతులు కలుపుతారు. ఒకరినోరు అప్పగిస్తున్నాడు. ఏ తల్లి కన్నబిడ్డో ఈ కుమార్తె, ఏ తండ్రి కన్నబిడ్డో ఈ కుమారుడు, ఇద్దరిని దేవుడు జతపరుస్తున్నాడు. నీకు ఒకరినోరు అప్పగించాడు. నీ భార్య సేఫ్ నీకు కావాలి, నీ భర్త సేఫ్ నీకు కావాలి, నీ భార్య సమస్త నీకు కావాలి, నీ భర్త అలాగే కుటుంబం. నిన్ను ప్రేమించిన దేవుడు నీకు కావాలి, నిన్ను రక్షించిన దేవుడు నీకు కావాలి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కావాలి. అతని దేవునికి వాక్యం, అతడిచ్చిన వాక్యం, అతడిచ్చిన ఆత్మ, అతడిచ్చిన కృప, అతడిచ్చిన రక్షణ, ఇవన్నీ కాపాడుకునే భాగ్యం మన జీవితంలో ఉండాలి. అవి నిర్లక్ష్యం చేస్తే అవదు. క్రైస్తవులు ఆలోచించండి. పనికి మాలని చెప్పుల్ని, కాళ్ళకేసి చెప్పుల్ని ఒక పెట్టెలో పెట్టుకొని బయట పెట్టుకుంటాం. ఆలోచించండి. దేవునికి మహిమ. కదా, తెల్లవాళ్ళు వెళ్తే చెమటకు పోస్తుంది, ఉదయం వెళ్తే సాయంకాలమే ఈ బట్టల్ని మంచి అరలో పెట్టుకుంటాం. కానీ దేవుణ్ణి తీసి పక్కన పెడుతున్నాం, దైవ చిత్తాన్ని పక్కన పెడుతున్నాం, దైవ వాక్యాన్ని పక్కన పెడుతున్నాం, మన సుఖాన్ని చూసుకుంటున్నాం. ఎంతవరకు న్యాయమో ప్రతి ఒక్కరు ఆలోచిద్దాం. నాకు మీ కూడా ప్రభువుకి ఆత్మ హెచ్చరిక. ఈ భాగ్యం నీకు కావాలి, ఈ భాగ్యం పొందాలి. ఏదంటే మన కష్టాయితను మనమే అనుభవించాలి. 128 కీర్తనలో స్పష్టంగా ఉంది. నీతిమంతుడు తన కష్టాయితను అనుభవిస్తాడు, దేవుని యందు భయభక్తులు వాడు తన కష్టాయితను తనే అనుభవిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, లేఖన ప్రకారం ఆయన దేవుని వాక్యం వినే ధనిలు, ఆ భాగ్యం అది ప్రతి ఒక్కరు రాదు, మనకిచ్చాడు దేవుడు. అది ఆశించబడి మన ఆ దైవ వాక్యాన్ని వింటూ ఆ వాక్యంలో జీవిస్తూ దాన్ని సద్వినిపరచుకుంటే అది మనకి ఎంత ఆశీర్వాదం. మూడోదిగా ఆయన సన్నిధి నిలిచే భాగ్యము నీకు నేను ఇస్తాను. నీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నీకు ఇస్తాను నేను దేవుని సన్నిధిలోని. ఎక్కడే నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే, ఎక్కడే నువ్వు మందిరాన్ని రాకపోతే, ఎక్కడే దేవుని సన్నిధి జూమ్ కొడికి రాకపోతే, ఎక్కడే నీ ఇంట్లోనే వాక్యం ఉంటే నువ్వు పక్కన పండుకుంటే ఇంకా నీకు ఆశీర్వాదం ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తావు? కళ భ్రమ బతకద్దు. క్రైస్తవుడు భ్రమలో బతకద్దు. ఏదో చేస్తే ఏదో అయిపోతుంది అని బతకద్దు. క్రైస్త నేమ్
అవకాశం లేక పాపం నైట్ డ్యూటీలు చేసుకుంటాం, తెల్లవాళ్ళు నిద్రలేక 8 గంటలకు ఇంటికి వచ్చి కాసేపు స్నానం చేసి పండుకొని మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ పరిస్థితి ఉంటే అది వేరే విషయం. కానీ దేవుడు ధన్యతనిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, అంత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ఆ భాగ్యాన్ని కల్పిస్తున్నాడు. అయినా ఇప్పుడే ఈ భాగ్యాన్ని కోల్పోతే నీ జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు ఉంటుంది. బైబిల్ అని చెప్తుంది, నాకు నీ కూడా ఇది భాగ్యం. ఏది? ఆయన సన్నిధిలో నిలిచి ఆయన వాక్యం వినడం, ఆయన సన్నిధిలో నిలబడ్డం. మూడవది, ఆయన మాటలు ఎప్పుడు వినడం. మన కష్టాయితేనే మనమే దైవికంగా ఆత్మీయంగా అనుభవించడం. ఇవన్నీ దైవిక భాగ్యం. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే ఐశ్వర్యమైన మాట గురించి నేను తర్వాత నేను చెప్తాను. దేవుడు తన మాటలు మనం ఇంట్లో దీవించడం దాకా ప్రార్థన చేసుకుంటాం. మీరు ప్రార్థన ప్రేరేపణ కలిగించిన ప్రార్థన చేయండి. ఇది దేవుడిచ్చిన భాగ్యం. ఇది పరిశుద్ధ ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదాలకు కోట్లాది వందనాలైనా జీవన తండ్రి, జీవాధిపతి సృష్టికర్తను తండ్రి. మరొక రోజు మీరు మాకు ఇచ్చారు, భూమి మీద జీవించడానికి మీరు ఇచ్చిన ఊపిరి బట్టి ఆయుష్ బట్టి వందనాలు తెలుసుకుంటూ దేవా మీ ప్రియకుమారుని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి నైనా మరి ఉదయకాల్సిన ప్రభా, మరి మీరు ఇచ్చిన ఊపిరిని బట్టి మరి ముఖ్యంగా వందనాలు తెలుసుకుంటూ మరి మీరు మరి అందరూ కోలేనటువంటి స్థితి మాకు ఇచ్చినారు ప్రభా. అనేక మంది ప్రభా ఈ యొక్క భూమి మీద తండ్రి లేకుండా మాయమైపోయారు ప్రభా. మమ్మల్ని అయితే సజీవ లెక్కలు ఉంచారంటే ప్రభా, మా ఇళ్ళ అందరి ఇళ్ళ తండ్రి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మీరు జీవింపు చేస్తున్నారు. అందుబట్టి మీకు వందనాలు ప్రభా. ఉదయకాలం ప్రభా సంఘంలోని బిడ్డల ప్రభానైనా సేవకులు మా కుటుంబాలతో విజ్ఞాపన ప్రార్థించడానికి మీకు చూపారు ప్రభా. అందుబట్టి మీకు వందనాలు అయ్యా. ప్రతి బిడ్డ చేసిన ప్రార్థన అంగీకరించి మీ చిత్తానుసారం జీవించి ఆశించిన వందనాలు చేసుకుంటూ ప్రభా నైనా ఆరాధన మహిమ పొందిన తండ్రి, లేఖనాల ద్వారా మాతో మాట్లాడే ప్రభా వందనాలు తండ్రి. అయ్యా పరిశుద్ధులైన తండ్రినైనా భాగ్యం అనేది తండ్రినైనా మీరు మాకు ఇచ్చిన తండ్రి. అనేక రకాల భాగ్యం ఉంటుందని ప్రభానైనా అయ్యా మీరు మాకు భూమి ఇచ్చిన ఆయుష్కాల దినాన్ని ప్రభానైనా మేము మీరు మాకు ఎన్ని దినాలు ఇచ్చినారో భూమి మీద ఆ దినాలు ఎక్కించుకునే స్థితి మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్కాల దినాల్లో తండ్రి మా కష్టార్జితం మేము అనిపించండి, మీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మాలో తండ్రి తండ్రినైనా ఎటువంటి మీకు కష్టార్జితం కాని స్థితి నాలో మాలో ఏమంటే తీసివేసి ప్రభా, ఏదైతే మీరు మాకు ఇచ్చినారో ఆ కష్టార్జితం తండ్రి మేము అనుభవించాలి ప్రభా. పరులు అనుభవించడానికి వీల్లేదు ప్రభా. అయ్యా ఈ రోజు ప్రభా భూమి మీద నైనా అయ్యా బిలినీర్లు కోటీస్తులు అనేక మంది ప్రభా వారి కష్టార్జితం అనేక మంది అనుభవిస్తున్నారు ప్రభా. అయ్యా మీరు మాకు ఇచ్చిన శక్తిని బట్టి నేను ఆయుష్ ఆరోగ్యం బట్టి ప్రభా మా కష్టార్జితాన్ని మేము అనుభవించడానికి మీ సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అటు రీతిగా మేము ఉండాలంటే ప్రభా మేము ఏ విధంగా మేము ఉండాలో తగిన జ్ఞానం ఇచ్చి బలం ఇచ్చి శక్తి ఇచ్చి మీ మీద ఆనుకునే స్థితి మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మరి అయ్యానైనా సొలొమోను గురించి ప్రభా శాపాదేశ ప్రాయణ ప్రభానైనా అయ్యా మరి వచ్చి అయ్యానైనా అయితే వారి యొక్క తండ్రి మాటలు వింటూ ప్రభా ఆ జనులు ఎంత భాగ్యవంతులు అని చెప్పేసి పేర్కొంది ప్రభా. అవును ప్రభానైనా సొలొమోనుకి ప్రభా మీరు ఇచ్చిన జ్ఞానం ప్రభా, అదైతే ప్రభా ఐశ్వర్యం అడగలేదు కానీ ప్రభానైనా మరి ఏమీ అడగలేదు కానీ రాజ్యాలు అడగలేదు కానీ ప్రభా జ్ఞానం అడిగాడు ప్రభా. అయ్యా మరి రాజుగా ఉన్నప్పుడు తీర్పులు తీర్చడానికి తగిన జ్ఞానం ఇచ్చినైనా మంచి చెడుతో తెలుసుకునే జ్ఞానం మాకు దయచేయనప్పుడు ఆయనకి అపరిమిత జ్ఞానం ఇచ్చారు ప్రభా. ఆ జ్ఞానం తండ్రినైనా వింటుకు ఆ జనులు తండ్రి ధన్యులు అని చెప్పేసి ఒక రాణి చెప్పింది ప్రభా. అయ్యా మేము మీ సన్నిధిలో ఉండడానికి తగినట్టు యోగ్యత మాకు దయచేయండి ప్రభా. మీ సన్నిధిలో ఉండడానికి ఎంత భాగ్యం తండ్రినైనా ఆ యొక్క సొలొమోను ప్రకటించే మాటలునైనా చెప్పే మాటలు వింటుకు ఆ యొక్క రాజు ఆ యొక్క తండ్రి ప్రజలు ఎంత తండ్రి ధన్యులు. ఆ రీతిగా తండ్రి అనుదినం ప్రభు మీ సన్నిధిలో ఉన్నటువంటి స్థితి మాకు దయచేయమని, అంత ధన్యత మాకు దయచేయమని, అట్టి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మరి మీ మార్గాల్లో మేము నడవాలి ప్రభా. మీరు మాకు ఇచ్చినట్టు అప్పగించిన దాన్ని ప్రభా మేము బాధ్యతగా జరిగించాలి ప్రభా. మీ మార్గం తప్పిపోకుండా ప్రభా మమ్మల్ని కాపాడండి ప్రభా నాయన. అయ్యా మీ ఏకదృష్టి ఏకాత్మ కలిగి మీ మార్గంలో వచ్చే స్థితి మాకు ఇచ్చే ప్రభా. మీ కట్టడల ప్రకారం మేము జీవించలాగిన తండ్రినైనా మరి పరిశుద్ధులైన తండ్రినైనా మీరు మాకు అప్పగించిన దాన్ని ప్రభా మీకు నైనా మా వ్యక్తిగత జీవితం లేదా కుటుంబ జీవితం సంఘ జీవితం ప్రభావ మీకు అప్పగించున్నారు కాబట్టి వాటిని బాధ్యతగా తండ్రి మేము ప్రభావైనా మేము ఎరిగి ప్రభావైనా గుర్తిరిగి జీవించలాగిన తండ్రి మీ కృప దయచేయని ప్రార్థన చేస్తాం. అయ్యా మీరు మాకు తోడుంటేనే అది ఆ రీతిగా జీవించగలం. ఎందుకంటే ప్రపంచం తండ్రి పరిపరి విధాలుగా ఉంటుండగా ప్రభా
మా అందరం మా చుట్టూ అగ్నికం చేసి ప్రభా ఏకదృష్టి ఏకాత్మ ఇచ్చి తండ్రి మీలో తండ్రి సహవాసం కలిపి చేసి మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా పరిశుద్ధ తండ్రి నీతిమంతులుగా జీవించాలి తండ్రి, భయభక్తులుగా ఉండాలి, భయభక్తులుగా ఉండాలి ప్రభా. ఎందుకంటే ఒకప్పుడు ప్రభా మేము పాపంలో జీవిస్తుండగా మమ్మల్ని నీతిమంతులు పిలుస్తున్నారు కాబట్టి ప్రభా అయినా మీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే తండ్రి నేను సమస్తానికి ప్రభా మీరు తండ్రి అయినా మరి మీరు కాపాడతారు కాబట్టి దీవించి ఆశిస్తారు కాబట్టి అటువంటి భాగ్యం మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ ఎన్నవాక్యం అందరిలో 4 మూల అందరూ పరిణితి చేయమని మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన చేయబడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుల తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం. ఈ రోజు దైవిక భాగ్యాన్ని, ఆత్మీయ భాగ్యాన్ని ఏంటో ప్రభు లేఖను మా కష్టాయితాన్ని మేము అనిపించే ఘనత అన్నపానం పుచ్చుకుంటూ దీర్ఘ ఆయుష్కాలం అంతట్లో నైనా దైవ సంబంధమైనటువంటి అన్నపానాలు పుచ్చుకుంటూ జీవించే జీవితం, క్షేమంగా బ్రతికే జీవితం, అది కేవలం కృప నుండి, దేవుని కృప నుండి, దేవుని ఆత్మ నుండి, దేవుని వాక్యం నుండి, దేవుని సర్వశక్తులు యేసుక్రీస్తు నుండి వస్తున్నది. ఆ ధన్యత భాగ్యం మాకు ఇచ్చే ప్రభా నైనా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. నిత్యము నీ మాటలు నీ ధన్యత మాకు ఇచ్చావు, అది భాగ్యం ప్రభా. ఎంతో మంది ఎన్నో రకాల మాటలు వింటారు కదా, కానీ దేవుని మాటకు వినలేరు. కనుక దేవుని మాటలు వినే ధన్యతను మాకు ఇచ్చావు, భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. భాగ్యాన్ని సద్వినియోగపరచుకునే కృప కూడా మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నువ్వు నా మందిర ఆవరణను తండ్రి ప్రభా నేను నీకు అప్పగించి దాన్ని కాపాడితే అన్నావు. నిజమే, మాకు అప్పగించిన రక్షణ, మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ, మాకు ఇచ్చిన సమస్త ఆత్మీయత, మాకు ఇచ్చిన కుటుంబాలు, మాకు ఇచ్చిన భర్త భార్య బిడ్డలు, మాకు ఇచ్చిన సంగమం, మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం మేము కాపాడుకొని వాక్యానుసారంగా మేము ఉంటే నీ శరణలో నిలిచి భాగ్యం నాకు ఇస్తాను. ఆయన శరణలో నిలిచి భాగ్యం, ఆ ధన్యతను మాకు ఇచ్చాం. అది కేవలం మీరు దయ చూపించి కార్యం చేసిన గొప్ప ధన్యత. మీకు వందనాలు తండ్రి. మీరు చేసిన మేళ్లు, మీరు చేసిన అద్భుతాలు, మీరు చేసిన ఆశ్చర్యాలు బట్టి ఆయన నిజమైన భాగ్యం ఏంటో దేవుని వాక్యాల నుంచి మాకు సెలవిచ్చారు. కనుక దాన్ని కైకుంటూ వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ఎప్పుడు నీవిచ్చిన భాగ్యాన్ని అనుభవించే ధన్యతలోనికి నడిపించండి. మా కుటుంబాలు మమ్మల్ని కూడా నీకు అనుకూలంగా, నీకు ఇష్టకరంగా నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీ స్వరూపులో మార్చి మమ్మల్ని దీవించండి. మీకే మహిమ. ఈ ధన్యతను ఈ ఉదయకాలం మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకే స్తోత్రం. మీరు మాకు అప్పగించిన కాపాడుకుంటూ జీవించాలని సహాయం చేయమని, మీకు అనుకరించమని, మా అందరినీ క్రీస్తు స్వరూపులో కట్టబడినంత వరకు మమ్మల్ని ఎవ్వరూ చేయబడకుండా ఆ జీవితాలు మీరు కాపాడమని, దీవించమని, మహిమ పొందమని ఈ మాటలు అందరిలో ఫలింపచేయండి. యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి పెడుతున్నాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మాడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సవాసపు శక్తి, ఆదరణ, ఆశీర్వాదం మనకు తోడైంది. దేవుని దృష్టిలో దేవునికి అనుకూలంగా భాగ్యవంతులుగా ఉన్నట్లు దేవుడి మనల్ని దీవించడు కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అండి. నైనా ప్రైజ్ లార్డ్. పాస్టర్ పేరు మాస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ అండి. అమ్మ ప్రైజ్ లార్డ్. పాస్టర్ ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ ప్రైజ్ లార్డ్. పాస్టర్ ప్రైజ్ లార్డ్ పాస్టర్. అమ్మ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్. నైనా ప్రైజ్ లార్డ్. పాస్టర్ కాల్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ పాస్టర్.